అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ దీక్షకు మద్దతు తెలియజేస్తూ ఒక్కసారి చప్పట్లతో ఈ దీక్షకు అందరూ మద్దతు చేయాలని ప్రతి ఒక్కరూ దయతలచి ప్రతి ఒక్కరూ చప్పట్లతో మద్దతు తెలియజేయాలని నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నవారే కాదు, రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరూ కూడా వారు చప్పట్లో మద్దతు ప్రకటించాలి అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఒక ఉద్యమం బీసీ హక్కుల కోసం కావచ్చు, రిజర్వేషన్ల కోసం కావచ్చు, బీసీల అభివృద్ధి కోసం కావచ్చు, అభ్యున్నతి కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు జరిగే ఉద్యమం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యమం పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డలో ఈరోజు బీసీల ఆత్మ గౌరవ రిజర్వేషన్ల ఉద్యమం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు దశాబ్దాలుగా చరిత్ర పొడవునా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి మరియు అంతేకాకుండా బీసీల హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట ఈరోజు మండల్ కమిషన్ ఉద్యమ తరహాలో స్ఫూర్తితో కావచ్చు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కావచ్చు ఈ ఉద్యమం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జ్యోతిరావు పూలే కావచ్చు, మరియు పెరియన్ రామస్వామి కావచ్చు, మరియు కేరళలోని నారాయణ గురు కావచ్చు, వారి యొక్క స్ఫూర్తితో ప్రేరణతో ఈ సామాజిక ఉద్యమాలు ముందుకు పోవాలి, మన హక్కులు మనం పోరాడి సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల ఆంక్షలు, ఆశయాలు, కలలు నెరవేరుతాయి అనుకున్నాం, కానీ అవి నెరవేరని పరిస్థితి చాలా దారుణం. ఇప్పటికీ బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, సంచార కులాలు కావచ్చు, అర్ధ సంచార కులాలు కావచ్చు, భిక్షాటన చేసే కులాలు కావచ్చు, ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువన జీవించడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాదు ముఖ్యంగా ఇప్పటికీ 100 కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, 100 కులాలు పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. ఇప్పటి వరకు ఒక 100 కులాలు సర్పంచులు కాలేదు, ఎంపీటీసీలు కాలేదు, జడ్పీటీసీలు కాలేదు. రాజకీయ ప్రాతినిధ్యం లేకుంటే అంధకారంలోకి నెట్టివేయబడతారనేది అక్షర సత్యం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిళ్ళు, సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం వచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది. దానికి నిలువెత్తు నిదర్శనంగానే ఈ వేదిక అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో 2 బిల్లులు విద్యా ఉద్యోగాలలో మరియు స్థానిక సంస్థల్లో బిల్లులు పెట్టిళ్ళు, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిళ్ళు, అక్కడనే పెండింగ్ ఉన్నది. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం 2018 285 సెక్షన్ ను కూడా సవరణ చేసిళ్ళు, గవర్నర్ పంపించిళ్ళు, అది అక్కడనే పెండింగ్ ఉన్నది. జియో నంబర్ 9 తీస్తే కొందరు గొట్టంగాళ్ళు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయి దాన్ని ఆపాలనే కుట్రలు చేస్తూనే ఉన్నారు. అయితే నేనేమంటున్నా, ఈ యొక్క క్లియర్ గా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమే ఈ బిల్లులు ఆపడం కాదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు బీసీల హక్కులకు కాలరాయాలను చూస్తే కేంద్రానికి సీట్లు, బోట్లు కదులుతాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించే వరకు అందరినీ కలుపుకపోయి ముందుకు పోవాలి, గాని పార్టీల వైజ్గా ఇస్తా అంటే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను. ఈ రోజు సూర్యుని ఇచ్చే వెలుగును అరచేతితో ఆపగలరా అంటే ఆపలేరు. అదే తరహాలో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా ఆపలేరని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నాకు